హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ధనుర్మాసం అనేది 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే ఎప్పుడు ముగింపు అవుతుందో కూడా తెలుసుకుందాం. ధనుర్మాసం అనేది ఒక విశిష్టమైన మాసం అండి. కాలాన్ని కొలిచేందుకు చాంద్రమాన సౌరమానాలు చాలా అతి ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. అలాగే సూర్యుడు కూడా ఒక్కో రాశిలో ప్రవేశించడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తూ ఉంటారు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయంలో ధను సంక్రమణంగా పేర్కొంటారు. అలాగే ధనస్సు రాశిలో సూర్యుడు ఉండే కాలాన్ని మనం అందరం ధనుర్మాసం అని అంటాము. మానవులకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒకరోజు అంటారు. ఈ నేపథ్యంలోనే ధనుర్మాసం అనేది 2025 ప్రారంభ తేదీ, అలాగే ధనుర్మాసం ఎప్పుడు ముగింపు అవుతుంది ఏంటో మనము ఈ విషయాలని తెలుసుకుందాం. సంక్రాంతి పండుగకి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో ఈ ధనుర్మాసం అనేది మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ఈ ధనుర్మాసం అనేది ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్ని పల్లెటూరులో సంక్రాంతి నెలపట్టడము అంటారు. అలాగే భక్తవత్సలైన శ్రీ మహావిష్ణువుకు ఇది అత్యంత ప్రీతికరమైన మాసము కూడా ఈ ధనుర్మాసం. అలాగే కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతే మరణించిన విషయం మన అందరికీ తెలిసింది. ఇక ధనుర్మాసం కూడా విశేషమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం అండి. ఈ ఏడాది అయితే ధనుర్మాసం 2025 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ మంగళవారం రోజుతోటైతే ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. అనంతరము భోగి పండుగ రోజు అంటే 2026 జనవరి 14వ తేదీతో ముగుస్తుంది. 2026 జనవరి 14వ తేదీ రాత్రి 9 గంటల 11 గంటల నుంచి మకర సంక్రమణం అనేది ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అంటే జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసంలో మనం అందరము కూడా ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకుని 2 పూట్ల దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయనేది ఎప్పటి నుంచో వస్తున్న శాస్త్రం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ధనుర్మాసాన్ని పండుగ నెల అని కూడా అంటారు. ఇక ఈ ధనుర్మాసం అనేది విష్ణు పూజకు అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. తిరుమలలో అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతం బదులుగా తిరుప్పావై గానం చేస్తారట. అలాగే మిగిలిన విష్ణు ఆలయాల్లో కూడా ఉదయం అర్చనలు చేసి నివేదనలు సమర్పించి వాటిని పిల్లలకు పంచుతూ ఉంటారు. ఇలా పిల్లలకి పంచడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం అనేది దేవతలకు బ్రహ్మీ ముహూర్తం లాంటిదని పండితులు చెబుతూ ఉంటారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశించే వరకు, అంటే సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం పెట్టే వరకు కూడా ధనుర్మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ నెల రోజుల పాటు కూడా విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ధనుర్మాసములో స్నానం, దానం, అలాగే హోమం, వ్రతాలు, పూజలు చేయడం కూడా అత్యంత శుభప్రదం. అలాగే పవిత్రమైన ధనుర్మాసములో ఉదయం సాయంత్రం అందరూ కూడా క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని, ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల దరిద్రాలన్నీ దూరమవుతాయని విశ్వాసం. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తారు. ధనుర్మాసంలో అయితే ప్రతి ఇంటి ముందు కూడా ఈ నెలంతా తెల్లవారుజామునే అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గుబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యపు పిండి, పసుపు, కుంకుమ పువ్వులతో అలంకరించి పూజిస్తూ ఉంటారు. మహాలక్ష్మి రూపంలో ఉన్న గుబ్బెమ్మలను పూజించడం వలన శుభం కలుగుతుందని అందరికీ నమ్మకం. అలాగే గోదా కళ్యాణం కూడా, అంటే గోదాదేవి కళ్యాణోత్సవం అనేది కూడా వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసం సమయంలో నిర్వహించబడే అతి ముఖ్యమైన ఆచారం అండి ఇది. సాధారణంగా శ్రీ గోదాదేవి మరియు శ్రీ రంగనాథ స్వామి వారి వివాహం ధనుర్మాసం చివరి రోజున జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు వారి ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించినట్లు చెబుతారు.
ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి, శ్రీకృష్ణుడు లేదా శ్రీ రంగనాథ స్వామి వారిని తప్పకుండా పూజించాలి. తిరుప్పావై పాసురాలను రోజుకి ఒక్కొక్కటిగా గానం చెయ్యాలి. స్వామివారికి, అమ్మవారికి పొంగలి నివేదించాలి. ఈ ధనుర్మాసంలో ఒక్క పూట భోజనం, బ్రహ్మచర్యం పాటించడం అనేది అత్యంత శ్రేష్టం. గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం చేయడం అనేది పరమ విశిష్టం. మనము మనసు, వాక్కు, శరీరము అత్యంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఈ నెలంతా. ఇవండి మనకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలు పెద్దలు చెప్పినవి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.